హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి కలెక్షన్తో వచ్చానండి. ఈరోజు ఇది ప్యూర్ ఆర్గాంజా శారీస్ అండి. ఆర్గాంజా లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. క్లాత్ స్టిఫ్గా ఉండకుండా. ఈ శారీస్ లెహరియా జార్జెట్ శారీస్ ఉన్నాయండి. చాలా జూట్ జార్జెట్ ఉందండి, కొత్త రకం జార్జెట్ ఒకటి ఉంది, చందేరి సిల్క్ ఉన్నాయండి. ఈ 4 మోడల్స్తో వచ్చానండి. శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక శారీస్ ఆలస్యం లేకుండా శారీస్లోకి వెళ్ళిపోదామండి. ఇది ఆర్గాంజా శారీ అండి, ప్యూర్ ఆర్గాంజా శారీ. ఆర్గాంజా అంటే ఇది ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. సాఫ్ట్ ఆర్గాంజా అండి. ఈ బ్లాక్ ప్రింట్స్ వేసారండి, బ్లాక్ ప్రింట్ ఇచ్చాను. ఇది ఆర్గాంజా మీద. ఇది లంగా ఓణి ప్యాటర్న్ అండి. ఇది 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 వచ్చేసరికి పళ్ళు వస్తుంది. ఇది బాడీ పార్ట్ వచ్చేసరికి మెరూన్ వస్తుందండి. ఇది పళ్ళు అండి. బ్లౌజు ఎల్లోకి, ఇది ఎల్లో అంటే డార్క్ ఎల్లో కదండి, ఇది లెమన్ ఎల్లో కొంచెం డార్క్గా ఉంది. లెమన్ ఎల్లోలో కొంచెం డార్క్గా ఉంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది కుచ్చుళ్ళలో ఇలా వస్తుందండి. కుచ్చుల పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఇక ఓవరాల్ బాడీ మొత్తం మెరూన్ వస్తుందండి. మనకు షోల్డర్ పార్ట్ అంతా మెరూను, పళ్ళు, కుచ్చుల్లో బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో వస్తుందండి. ఇదండి శారీ మొత్తం కూడా ఆర్గాంజా అండి. చాలా సాఫ్ట్ ఉంటుందండి. ఇది మరి స్టిఫ్గా లేసి ఉండేలాగా ఉండదండి. ఆర్గాంజా బాగుంటాయి. ఆర్గాంజా ఇది ఎల్లో మెరూన్ ఆర్గాంజా సారీ. మెరూన్ అంటే డార్క్ మెరూన్గా కూడా లేదండి, ఇది కొంచెం రాణి పింక్ మెరూన్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆర్గాంజాలోనే ఇది ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది స్కర్ట్ బార్డర్ అంటే సింగిల్ బార్డర్ వస్తుంది. ఇది 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 శారీ అండి. మొత్తం శారీ మొత్తం ఎలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఆర్గాంజా అంటే గుచ్చుకునేలాగా అలా ఉండదండి. ఇది ఇలా ఎట్లా ఎట్లా వస్తుంది, అంచు ఇలాగా చిన్నగా గోల్డ్ ఇదిలాగా ఇది ఎట్లా ఉంటుంది ఆర్గాంజా. ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అండి. ఆర్గాంజాలో బ్లాక్ ప్రింట్స్. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. పళ్ళు వైలెట్ కలర్ పళ్ళు వస్తుంది. బ్లౌజు పళ్ళు పార్ట్ ఇది వస్తుంది. మంచి ఆర్గాంజా మెటీరియల్ అండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది క్రేప్ మెటీరియల్ వచ్చిందండి. దానికేమో ఆర్గాంజానే ఇచ్చారు, దీనికి మంచి క్రేప్ బ్లౌజ్ ఇచ్చారండి. క్రేప్ మెటీరియల్ అనమాట. ఆర్గాంజా అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, కొంచెం అంటే స్టిఫ్గా కాదండి, పలచగా ఉంటుంది కదా. ఇది క్రేప్ మెటీరియల్, మంచి క్రేప్ మెటీరియల్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది శారీ అండి. మంచి ఆరెంజ్కి ఇలా వైలెట్ కలర్ బోర్డర్. వైలెట్ అంటే డార్క్ వైలెట్ కూడా కాదండి, ఇది బ్లూ కలర్ లాగా ఉందండి. చూసి తీసుకోండి. సేమ్ మీకు ఏ వీడియోలో ఏ కలర్ కనపడుతుందో అది, అంటే లైట్ వైలెట్ లాగా ఉంది, బ్లూ లాగా కూడా ఉందండి చూస్తానికి. ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్కి గ్రీన్ వచ్చిందండి. ఇది లంగా ఓణి లాగా ఉందండి. ఇది మంచి పింక్కి గ్రీను. ఇది లంగా ఓణి శారీ అండి. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఉంటుందండి. ఇది పళ్ళు పార్ట్, ఇది పళ్ళు. ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది. ఇది ఆర్గాంజా బ్లౌజ్ ఇచ్చారండి. ఇది ఇది కుచ్చిళ్ళలో వచ్చేసరికి గ్రీన్ వచ్చిందండి. కుచ్చిళ్ళలో గ్రీన్ వస్తుంది. శారీ మొత్తం పింక్ కలర్ అండి. బాడీ పార్ట్ మొత్తం పింక్ కలర్ వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. మంచి ఆర్గాంజా మెటీరియల్ అండి, చాలా బాగుంటుందండి ఆర్గాంజా శారీస్. ఇది వచ్చేసరికి ఎల్లో మెరూన్ అండి. ఇది స్కర్ట్ బార్డర్, సింగిల్ బార్డర్ వస్తుంది. ఫస్ట్ ఇచ్చింది మనం లంగా ఓణి ప్యాటర్ను. ఇదేమో ఇది కొంచెం ఎల్లో అండి. ఇది ఎల్లో, అది లెమన్ ఎల్లో, డార్క్ లెమన్ ఎల్లో వచ్చింది. ఇది ఎల్లో వచ్చింది.
ఇది మెరూన్ పళ్ళు, మెరూన్ బ్లౌజ్ వస్తుందండి దీనికి. ఇది బ్లౌజ్ క్లాత్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇది కూడా క్రేప్ మెటీరియల్ ఇచ్చారండి. బ్లౌజ్ క్రేప్ మెటీరియల్ ఉంటుంది, మంచి క్రేప్ మెటీరియల్ వచ్చిందండి. బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా ఉంది చూడండి. ఇది పళ్ళు, పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఓవరాల్ శారీ మొత్తం ఇది స్కర్ట్ బార్డర్ వస్తుంది, ఇలా వస్తుంది. ఇది ఆల్ ఓవర్ ప్రింట్ అండి. ఇది ప్యూర్ ఆర్గాంజానే ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది. వైలెట్ కలర్, మంచి వైలెట్ కలర్కి ఇది ఆల్ ఓవర్ పెయింటింగ్ అనుకుంటా అండి. ఇది పెయింటేనండి. ఇది ఆల్ ఓవర్ పెయింటింగ్ వచ్చింది. ఇది హ్యాండ్ పెయింటింగ్ శారీ. ఇది వచ్చేసరికి పళ్ళు, ఇది పళ్ళు ఇలా వస్తుంది. పళ్ళు బటర్ఫ్లై డిజైన్ వచ్చింది. ఈ శారీ మొత్తం ఇలా ప్రింట్ ఉంది. బ్లౌజ్ మంచి హెవీ బ్లౌజ్ వచ్చిందండి దీనికి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఈ హెవీ మెటీరియల్ ఇచ్చారండి. మంచి క్రేప్ మెటీరియల్ అనమాట. మంచి క్రేప్ మెటీరియల్ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్కి ఇలా బార్డర్, ఇది ఆల్ ఓవర్ ప్రింట్ అండి. ఆల్ ఓవర్ ప్రింట్. ఇది ఒక గ్రీన్ అండి, ఎమరాల్డ్ గ్రీన్కి యాష్ కలర్ బార్డర్ వచ్చిందండి. డార్క్ యాష్ కలరు బార్డరు. ఇదంతా ప్రింట్ చూడండి ఎంత నీట్గా ఉంది. ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది. సాఫ్ట్ ఆర్గంజా అండి. మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ ఆర్గంజా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఎలా క్రేప్ మెటీరియల్. ఇది బ్లౌజ్, హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఈ శారీ మొత్తం ఇది అంతకుముందు చూపించానండి. ఇది హెల్దీ ఫంక్షన్ కానీ ఒకళ్ళు చేయించుకున్నారని చూపించాను. ఇదేనండి మెటీరియల్ మొత్తం ఇదే ఆర్గాంజా మెటీరియల్. ఇది కూడా అవి చూపించినవి కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వేసారనమాట. ఇదైతే హ్యాండ్ పెయింటింగ్ శారీ అనమాట. ఇది వైట్కి హ్యాండ్ పెయింటింగ్ శారీ అనమాట. ఇదంతా శారీ మొత్తం ఓవరాల్ మొత్తం పెయింటింగ్ ఉంటుంది. శారీ మొత్తం ఇలా పెయింటింగ్. సేమ్ మెటీరియల్ అండి, ఆర్గాంజా మెటీరియల్. ఇది సేమ్ వైట్లో మీకు అర్థం అవుతుందండి మెటీరియల్ ఎలా ఉందనేది. వైట్ క్లాత్ మీద మీకు బాగా అర్థం అవుతుంది. ఇది శారీ మంచి పెయింటింగ్ అండి, హ్యాండ్ పెయింటింగ్. ఎల్లో గ్రీన్ వేసారు. మంచి హెల్దీ ఫంక్షన్లకి వేసుకోవడానికి బాగుంటుంది. హల్దీ పెళ్లి కూతురికి కడతారండి నలిగేసేటప్పుడు. వాళ్ళు చేయించుకున్నారంట. ఒకసారి నేను చూపించానండి ఈ శారీని. అడిగారు 2-3 కానీ మళ్ళీ కలర్స్ కావాలన్నారండి. ఇది శారీ మొత్తం ఎలా ఉంటుంది. క్లాత్ అండి. ఇది చెక్స్ జార్జెట్ అండి. ఇవి గంజి పెట్టేలాగే స్టిఫ్గా ఉంది కానీ కొంచెం సాఫ్ట్గానే అయిపోతుందండి గంజి. లేకపోతే రోలింగ్ చేసేటప్పుడు గంజి పెడతారు కదండి, కొంచెం స్టిఫ్గా ఉంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. ఈ మెటీరియల్ కూడా చిన్న జరీ 1/2 ఇంచ్ జరీ బార్డర్ వస్తుంది. ఇదంతా చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి. మంచి డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఇదంతా. ఇది ఒక కొత్త మోడల్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ప్రింట్ వేసారు. ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి. చాలా బాగుంటుందండి. కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇది బ్లౌజ్. ఇది చెక్స్ మీద హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వేసారనమాట. ఇదే శారీ మొత్తం ఇది ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఇక ప్లెయినేనండి. దీనికి పళ్ళు ఉండదు. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అంతే. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. శారీ మొత్తం ఇక ఇలా ఉంటుందండి. శారీస్ కూడా చాలా పెద్దవి వస్తాయండి, చాలా పొడవు ఉంటాయి. ఇది శారీ మొత్తం. ఇవి అంతకుముందు లెహరియా జార్జెట్ చాలా కలర్స్ పెట్టాము, 10 కలర్స్ దా పెట్టాము. అయిపోయినాయి. ఒక 3 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఈ మోడలేనండి. లెహరియా జార్జెట్కి కలంకారీ బ్లౌజు, కలంకారీ పళ్ళు, కలంకారీ బార్డర్ వస్తుంది అనమాట. వీటిలో ఒక 3 కలర్స్ ఉన్నాయండి, అవి చూపిస్తాను.
ఇది అయితే చాలా పొడవు ఉన్నాయండి శారీస్, చాలా పొడవు ఉన్నాయి, లెంత్ ఉన్నాయి, విడ్త్ ఉన్నాయి. మంచి పర్సనాలిటీ, మంచి హైట్ ఉన్న వాళ్ళకి కూడా, చాలా 6 feet ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి, అంత పొడవు ఉన్నాయండి ఈ శారీస్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది శారీ వచ్చేసరికి ఇది 2 సైడ్ కలంకారీ బార్డర్ వస్తుంది. శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. శారీ పళ్ళు ఇది లెహరియా జార్జెట్ అండి. ఇది లెహరియా జార్జెట్లో రోలింగ్ లేని లెహరియా జార్జెట్ అండి. కొన్ని తక్కువ నా దగ్గర కూడా ఉన్నాయండి, అవైతే కంపల్సరీ రోలింగ్ చేయించుకోవాలి. ఇది ప్రైస్ తగ్గుతుందండి. ఇదైతే ప్రైజు ఇది రోలింగ్ చేయించుకునే పని లేదండి. ఇది చాలా బాగుంటాయి, మనం మామూలు వాష్ చేసుకోవచ్చు. మామూలు నేనైతే మిషన్ వాష్ కూడా వేసానండి ఒకసారి, అయితే బాగానే ఉన్నాయి ఈ శారీస్, రోలింగ్ అవసరం ఉండదు. దానిలో ఇదొక కలర్ అండి, దానిలో ఇదొక కలర్ సేమేనండి, పళ్ళు సేమ్ బ్లౌజ్ వస్తుంది. ఇదొక కలర్ మంచి గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఉంది. ఇది కలర్, ఇదొకటి మెరూన్ కలర్ ఉందండి. మెరూన్ కూడా కాదండి, ఇది కొంచెం వైన్ కలర్లా ఉంది. ఇది మంచి కలర్ కావచ్చు. ఇది బ్లౌజ్, ఇది శారీ. ఈ కలర్ ఉందండి. ఈ 3 కలర్స్ ఉన్నాయండి వీటిల్లో. ఇది లెహరియా జార్జెట్ అండి. ఇది క్రాస్ ప్యాటర్న్ వస్తుంది. ఈ రోలింగ్ అవసరం లేదండి. లెహరియా జార్జెట్ క్లాత్ చాలా సూపర్గా ఉంటుందండి. మంచి క్రాస్ ప్యాటర్న్ వచ్చింది. మెరూన్కి మంచి యాష్ కలర్, అదే కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇదంతా మంచి డిజైన్ వచ్చింది చూడండి. ఇది చాలా బాగుంది, చాలా హైట్ ఉన్నాయండి శారీస్ అయితే, చాలా హైట్, మంచి హైట్ వస్తున్నాయి ఈ శారీస్. శారీస్ కూడా చాలా పెద్దవి వస్తాయండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇలా రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజు, హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది. ఈ లెహరియా జార్జెట్ అండి. ఇది శారీ మొత్తం శారీ. చూపించడం కొంచెం కష్టం అండి శారీస్. ఇదొక శారీ మంచి బ్రింజాల్ కలర్కి గ్రీన్ బార్డర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీనే వస్తుంది. ఇదండి బ్లౌజ్ ఇది వస్తుంది, ఇలా వస్తుంది బ్లౌజ్. మంచి బ్రింజాల్ కలర్, గ్రీన్ బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి. ఎన్ని ఓపెన్ చేస్తే నలిగిపోతాయండి, మరకలు పడవు సరిగ్గా. ఇదొక బ్లూ అండి. ఇది ఒక స్కర్ట్ బార్డర్ వస్తుంది. స్కర్ట్ బార్డర్ కదండి, ఇలా ఈ డిజైన్ క్రాస్ ప్యాటర్న్స్ బ్లూ. ఇది అంతకుముందు చాలా వచ్చినాయి అండి, బ్లూ అయిపోయింది. ఇదొకటి బ్లూకి ఇది గోధుమ కలర్ వచ్చింది. గోధుమ కలర్, బిస్కెట్ కలర్ అంటారు. ఈ కలర్ వీట్ కలర్. ఇదొకటి వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ అండి, లేటెస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది క్రాస్ ప్యాటర్నే. ఇది బ్లాక్కి మెహందీ గ్రీన్ బార్డర్ వచ్చిందండి. మెహందీ గ్రీన్ బార్డర్ వచ్చింది, బార్డర్ కాదు కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇది ఇలా వస్తుంది, క్రాస్ ప్యాటర్న్ వచ్చింది. బ్లాక్కి మెహందీ, డ్రై మెహందీ కలర్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్. లెహరియా జార్జెట్. పళ్ళు ఇదండి. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది.
ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది డ్రై మెహందీ గ్రీన్కి మెరూన్ కలర్, బొట్టు కలర్ ఉంటుంది కదా, మెరూన్ కాకుండా ఆ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కలర్. ఇవి గంజి పెట్టేది కొంచెం నీకు స్టిఫ్గా కనపడుతున్నాయండి. గంజి లేకపోతే ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా అట్లా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ గంజి పెట్టి రోలింగ్ చేస్తారండి. ఆ రోలింగ్లో గంజి ఎక్కువ పెడితే కొంచెం స్టిఫ్గా కనపడతాయి. మనం వాష్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి శారీస్. వాష్ పడితే సాఫ్ట్ అయిపోతాయండి. ఇది బ్లౌజ్, దానికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది క్రేప్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్ హ్యాండ్స్కి ఎలా ఉంటుంది, లోపల పక్క ఎలా ఉంటుంది. ఇది హ్యాండ్, ఇది బ్లౌజ్. చాలా హెవీ మెటీరియల్ అండి ఇది. దానిలోనే ఇది ఒకటి ఉంది. ఇది డార్క్ బాటిల్ గ్రీన్ అండి, స్ప్రే పెయింటింగ్ అండి. ఇవి కూడా అడుగుతున్నారు, అందుకని ఒకటి ఉందండి. ఇది స్ప్రే పెయింటింగ్. ఇది ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ వస్తుందండి. కింద ఇది స్ప్రే బార్డర్లో ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది, అదే పళ్ళు వస్తుంది, అదే పళ్ళు వస్తుంది. శారీ మొత్తం డార్క్ బాటిల్ గ్రీన్ అండి, డార్క్ బాటిల్. ఇది ఒక బ్లాక్ కలర్ అండి. ఇది బ్లాక్కి గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది. ఇది మంచి డిజైన్ అండి. డిజైన్ సూపర్గా ఉంది. ఇది డిజైన్ లెహరియా జార్జెట్. లెహరియా జార్జెట్ అంటే మీకు తెలుసు కదండి, ఇలా ఉంటుందండి లెహరియా జార్జెట్ అంటే. ఇది లెహరియా జార్జెట్. ఇది ఇవి గంజి పెట్టుండేలాగా స్టిఫ్గా ఉండేయండి. అది వాష్ అయితే సాఫ్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్. బ్లౌజ్ ఎలా ఉంటుంది, బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్. ఇది మంచి బ్లాక్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్, బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది. ఇది శారీ. ఇది కొంచెం లేట్ అయిపోతుంది, నేను త్వరగా చూస్తాను. బాగా లేట్ ఈ శారీ చూపించాలండి. ఇదొకటండి మంచి గ్రీన్కి ఇది ఎల్లో బార్డర్ వచ్చింది, ఎల్లో. ఇది బ్లౌజ్. ఇది కూడా క్రేప్ బ్లౌజ్. కొన్నిటికి క్రేప్ బ్లౌజులు ఇస్తారండి. క్రేప్ బ్లౌజ్ ఇస్తే బాగుంటుంది. లెహరియా జార్జెట్ అయినా బాగుంటాయి, కానీ క్రేప్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటాయి. ఇదండి బ్లౌజ్. బ్లౌజ్. ఇది పళ్ళు, ఎల్లో కలర్ పళ్ళు. శారీ మొత్తం ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్. ఇది మెరూన్కి బ్లాక్ అండి. మెరూన్ కలర్ బ్లాక్. ఇది మెరూన్ బ్లాక్, బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు, ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి క్రేప్ బ్లౌజ్. దీనికి కూడా ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. శారీస్ చాలా హెవీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి శారీస్ అయితే. శారీస్ చాలా బాగున్నాయి. దానిలోనే ఇది ఒక కలర్ కాంబినేషన్, అంటే డిజైన్ మార్పు అండి. సేమ్ కాంబినేషనే, డిజైన్ మార్పు ఉంటుంది కొంచెం. ఇక్కడ డిజైన్ మార్పు అండి. ఇది దానికి దీనికి కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది. కాంబినేషన్ అయితే ఒకటే. ఇంకా లెహరియా జార్జెట్ అయిపోయిందండి. ఇంకా ఇవి ఒక జార్జెట్స్ వచ్చినాయండి. ఈ కొత్త మోడల్ జార్జెట్స్ వచ్చినాయి. ఈ ఒక టైప్ అనమాట. ఈ శారీలోనే వీవింగ్ కనపడుతుందండి, మీరు చూడొచ్చు. శారీలోనే ఇట్లా వీవింగ్ వస్తుందండి. వీవింగ్ లీఫ్ డిజైన్ వచ్చింది శారీలో. డిజైన్ వస్తుంది. ఇది లంగా ఒడి ప్యాటర్న్ వస్తుందండి. ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది. ఈ కలరు బాడీ మొత్తం ఇలా వస్తుంది. కుచ్చిళ్ళలో కూడా ఎలా వస్తుంది. ఇది దగ్గరగా చూడండి. ఇది శారీలోనే ఈ లీఫ్ డిజైన్ వీవింగ్ అయిందండి. వీవింగ్ అయిందనమాట. ఇది ఇలాగా ఉంటుంది. పళ్ళు, బ్లౌజు ఇదే వస్తుంది. పళ్ళు, బ్లౌజు, కుచ్చిళ్ళలో ఒకే కలర్ వస్తుంది. పైన బాడీ వచ్చేసరికి గ్రీన్ వచ్చిందండి.
ఇది లెహరియా జార్జెట్ కాదండి, ఇది ఒక జార్జెట్. ఇది లీఫ్ డిజైన్ ఇక్కడ లైట్ కలర్ మీద మీకు బాగా కనపడుతుంది. ఇది శారీలోనే వీవ్ అయ్యి వస్తుందండి. అది దానిలోనే ఇది ఒకటి, అది గ్రీను వైలెట్, ఇది గ్రీను పింక్ అంటే రాణి కలర్. ఇది ఒకటి. ఇది శారీ మొత్తం ఓవరాల్ బాడీ మొత్తం ఇలా ఉంటుంది. సేమ్ మెటీరియల్ అండి. ఇది కుచ్చిళ్ళలో ఇది వస్తుంది. ఇది బ్లౌజు, పళ్ళు బ్లౌజు కుచ్చిళ్ళలో ఇదే వస్తుంది. ఇది శారీ. ఇది ఒకటి స్కర్ట్ బార్డర్ అండి. సేమ్ క్లాత్. ఇది కొంచెం హెవీగా ఉంటాయండి క్లాత్ వచ్చేసరికి. హెవీగా ఉంటుంది క్లాత్. ఇలా ఉంటుంది శారీ మొత్తం. శారీలో వీవింగేనండి. లీఫ్ డిజైన్ అంతా శారీలో వీవింగే. మీకు శారీలోనే వస్తుంది. మీకు బయటకు గుచ్చుకోవటం కూడా అలా ఉండదు. శారీలోనే మొత్తం వీవ్ అయ్యి ఉంటుంది అనమాట. బయటికి గుచ్చుకోవటం లేకపోవటం అదేం ఉండదు. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేసరికి డార్క్ కలర్ వచ్చింది. బ్లౌజ్ కూడా అదే వస్తుంది. బ్లౌజ్ ఇలా బ్లౌజ్. మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆఫ్ వైట్కి మెరూన్, ఆఫ్ వైట్ మెరూన్ స్కర్ట్ బార్డర్ వస్తుంది. బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది బ్లౌజు. శారీ మొత్తం ఎలా ఉంటుంది. ఇదొక శారీస్ అండి. ఇవి వేరే డిజైను. ఇది వీవింగ్ వస్తుంది అనమాట. బర్డ్స్ వీవింగ్ వస్తుందండి. ఇది లెహరియా డిజైన్ లాగా వచ్చింది. ఇది బోర్డర్లో చిన్న అంచు వచ్చి బర్డ్స్ వీవింగ్ ఉంటుంది చూడండి. బర్డ్స్ వీవింగేనండి. అది అంతా జరీ వీవింగ్. ఇది బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది. బోర్డర్ ఎలా అయితే ఉందో పళ్ళు ఎలా అలా ఉంటుంది. బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది. ఇది బ్లౌజ్. చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయండి బ్లౌజ్లో. పళ్ళులో కూడా అంతే. సేమ్ పళ్ళు బ్లౌజ్ ఒకేలా ఉంది. బోర్డర్. ఇది శారీ మొత్తం. ఇదొక కలర్ కాంబినేషన్. సేమ్ అదే డిజైన్లో ఇదొక కలర్. డ్రై మెహందీ కలర్. కింద వచ్చేసరికి వైట్ సపోటా కలర్, వైట్ కలర్ కూడా. ఇది బ్లౌజ్, వీవింగ్ బ్లౌజ్. ఇది శారీ. దానిలోనే ఇది ఒక డిజైన్ మారుతుంది. ఈ డిజైన్ మారుతుంది. ఈ బర్డ్స్ రావు. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్. ఇది బోర్డర్ వచ్చేసరికి అలా ఉంటుంది. పైన జరీ అంచు వస్తుంది. శారీ వచ్చేసరికి డార్క్ బ్లూకి కలర్ వచ్చింది. ఈ బ్లౌజ్ ఈ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది. వీవింగ్ బుటీస్ వస్తాయి. ఇది బ్లౌజ్. ఇదొక జార్జెట్ అండి. ఇది జూట్ క్లాత్. హెవీ బార్డర్స్ వస్తాయి అన్నమాట. కంచి బార్డర్స్ వస్తాయి. జూట్ క్లాత్ అన్నమాట. ఇది శారీ అండి. మంచి జూట్ అన్నమాట. శారీలోనే దీనికి కూడా వీవింగ్ ఉంది. అంటే వీవింగ్ అంటే శారీలో కలిసిపోయేదేనండి. బయటికి ఇట్లా లెగవటం థ్రెడ్స్ అవి ఏమి ఉండదు. శారీలోనే డిజైన్ వస్తుంది అనమాట. ఇలాగా ఇది పళ్ళు అండి. బ్లౌజ్ కూడా గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇది గ్రీన్ బ్లౌజ్. ఇది కంచి బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి. ఇది వచ్చేసరికి పళ్ళు
పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, జూట్ అండి, జూట్. దానిలోనే ఇది ఒక కలర్, జూట్లోనే ఒక కలర్ కాంబినేషన్. బ్లౌజ్ మెరూన్, బ్లౌజ్ మంచి మెరూన్ కలర్ బ్లౌజ్, మంచి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు హెవీ పళ్ళు. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, జూట్లోనే ఇది మంచి హెవీ బోర్డర్స్ వస్తాయండి. ఇది కలర్ కాంబినేషన్. ఇది శారీ మొత్తం ఎలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి ఇదే వస్తుందండి. ఇది బ్లౌజ్ ఉందండి అక్కడ, ఇది ఎలా వస్తుంది శారీ. కలర్ కాంబినేషన్లో ఉందండి. ఇప్పుడు వచ్చేసరికి చందేరి సిల్క్ ఉన్నాయండి, 4-5 శారీ. చూశారు కదండి ఈరోజు మంచి కలెక్షన్. ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి.